పిల్లలారా, ముఖ్యమైన ఈ రెండు విషయాలను అందరికీ అర్థం చేయించాలి. ఒకటి, బాబాను స్మృతి చేయండి. 2, 84 జన్మల చక్రాన్ని తెలుసుకోండి. దాంతో ప్రశ్నలన్నీ సమాప్తమైపోతాయి. మొత్తం అంతా జ్ఞానం తెలిసినట్లయిపోతుంది, ప్రశ్నలన్నీ సమాప్తమైపోతాయి. ముఖ్యమైన విషయాలే బాబాను, సృష్టి చక్రాన్ని తెలిపించడం. ప్రశ్న: బాబా మహిమలో వచ్చే ఏ పదాలు శ్రీకృష్ణుని మహిమలో రావు? పతిత పావనుడు రాదు, సర్వుల సద్గతిదాత రాదు. జవాబు: వృక్షపతి ఒక్క బాబానే. శ్రీకృష్ణుని వృక్షపతి అన్నారు. తండ్రులకు తండ్రి అని, పతితులకు పతి అని, పతులకు పతి అని ఒక్క నిరాకారుణ్ణే అంటారు. శ్రీకృష్ణుణ్ణి అలా అనరు. వీరిరువురి మహిమ వేరువేరుగా స్పష్టం చేయండి. శివుని మహిమ వేరే, శ్రీకృష్ణుని మహిమ వేరే. మనం ఒకసారి శివరాత్రి కరపత్రంలో ఆ విధంగా శివునికి కృష్ణునికి గల తేడా ఏమి అనేది అదే పనిగా కాలం వేసి ఆ సైడ్ ఈ సైడ్ డివైడ్ చేసి రాస్తున్నాం. తో బాబా అంటున్నారు, ఆ విధంగా శ్రీకృష్ణుడు ఎవరు, శివుడు ఎవరు అనేది క్లియర్గా అర్థం చేయించండి. ప్రశ్న: పిల్లలైన మీరు పల్లెల్లోనూ ఏ చాటింపుని వేయించాలి? పల్లెల్లో మనుషుల నుండి దేవతలుగా, నరకవాసుల నుండి స్వర్గవాసులుగా ఎలా తయారవ్వాలో వచ్చి అర్థం చేసుకోండి. స్థాపన వినాశం ఎలా జరుగుతాయో అర్థం చేసుకోండి అని చాటింపు వేయించండి. ప్రపంచంలో వాళ్ళకి తెలియదు కాబట్టి దేవతలుగా ఎలా కావాలి, స్థాపన వినాశం ఎలా జరుగుతుంది, ఇవన్నీ అర్థం చేయించండి. పాట: నీవే తల్లివి తండ్రివి, నీవే సద్గురువు బంధువు సఖుడు సర్వము నీవే అనేది పాట. తుమీ హో మాతా పిత తుమీ హో బంధు సఖా తుమీ హో. ఈ పాట చివరి వరుసలో వచ్చే నీవే నావవు తుమీ హో నయ్యా తుమీ కైవయ్య, నీవే నావికుడవు అనే పదాలు తప్పు. నావ కాదు, నావికుడు బాబా. ఏ విధంగా మీరే పూజ్యులు మీరే పూజారీలు అని అంటారో అలా ఇది కూడా అటువంటిదే. జ్ఞానం ప్రకాశం. వెంటనే ఈ పాటను ప్రకాశం కలవారు ఆపేస్తారు, ఎందుకంటే అది బాబాను అవమానపరుస్తోంది. ఇప్పుడు పిల్లలైన మీకైతే జ్ఞానం లభించింది. గీతా భగవంతుని జ్ఞానం పురుషోత్తములుగా అయ్యేందుకు లభిస్తోందని భావిస్తారు. కానీ ఎప్పుడు లభిస్తుంది, ఎలా లభిస్తుంది, ఇది మర్చిపోయారు. గీతా శాస్త్రమే ధర్మస్థాపన శాస్త్రం. ఇంకా ఏ ఇతర శాస్త్రాలు ధర్మస్థాపన కోసం ఉండవు. శాస్త్రం అనే అక్షరం కూడా భారతదేశంలోనే ఉపయోగపడుతుంది. సర్వశాస్త్రాలకు శిరోమణి వంటిది శ్రీమద్ భగవద్గీత. ఇక మిగిలిన ధర్మాలన్నీ